హలో అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మొన్న మార్గశిర లక్ష్మీవారం రోజున అమ్మవారిని ఇలా కాయిన్స్తో ఫ్లవర్ లాగా డెకరేట్ చేసి అమ్మవారిని పెట్టుకున్నాను కదండి. అయితే దీన్ని ఎలా తయారు చేశారు అని చాలామంది అడిగారండి. అందుకని దీన్ని ఎలా తయారు చేయాలనేది చూపిస్తాను. చాలా ఈజీ అండి, చాలా సింపుల్గా తయారు చేసుకోవచ్చు. దానికోసం నేను ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే తీసుకున్నానండి. ఇక్కడ చూస్తున్నారు కదా, కాయిన్స్ ఇవి మీరు 1 రూపీ అయినా, 2 రూపీస్ అయినా, 5 రూపీస్ అయినా ఏ కాయిన్స్ అయినా సరే తీసుకోవచ్చండి. కానీ అన్ని కాయిన్స్ కూడా సేమ్ ఒకే సైజులో ఉండేలాంటివి తీసుకోండి. ఈ కాయిన్స్ని మీరు ముందుగానే కొంచెం సోప్ లిక్విడ్ కానీ లేదంటే పీతాంబరి పౌడర్ కానీ వేసి వాష్ చేసుకొని పెట్టేసుకోండి. ఇలా వాష్ చేసుకుంటే ఇవి కాస్త షైనీగా ఉన్నట్టు అనిపిస్తుంది, అందుకని కొంచెం వాష్ చేసుకొని పెట్టేసుకోండి. అలాగే కాయిన్స్కి తడి లేకుండా కూడా చూసుకోండి. ఇంకా తర్వాత నేను ఇక్కడ ఒక బౌల్ లాంటిది చూపిస్తున్నాను చూడండి. ఇది బ్రాస్ బౌల్, ఇలా రౌండ్ షేప్లో ఉంటుందండి. దీనిపైన స్వస్తిక్, ఓంకారం అన్ని గుర్తులు కూడా ఉంటాయి. అయితే నేను దీన్ని మీషోలో తీసుకున్నానండి, చాలా రోజుల క్రితమే తీసుకున్నాను. అయితే ఈ ఒక్క బౌల్ మాత్రమే వస్తుందండి. పైన ఏమైనా క్యాప్ లాంటిది ఏమైనా ఉంటుందా అని మళ్ళీ మీకు సందేహం అయితే రావచ్చు. క్యాప్ అయితే ఏమీ ఉండదండి, ఓన్లీ ఒక్క బౌల్ మాత్రమే. నేను దీన్ని అన్నపూర్ణాదేవి అమ్మవారిని పెట్టుకోవడం కోసమని తీసుకున్నానండి. ఒక్కొక్కసారి అమ్మవారిని పెడతాను, లేదు అంటే ఒక్కొక్కసారి దీంట్లో నిండుగా కాయిన్స్ వేసి నేను పూజా మందిరంలో పెట్టుకుంటూ ఉంటాను. అందుకని తీసుకున్నానండి. ప్యూర్ బ్రాస్తోనే వస్తుందండి, మీషోలో మనకి దొరుకుతుంది. కాస్ట్ కూడా 300 అలా పడుతుందండి. వీటిలో సైజెస్ కూడా ఉంటాయి. అయితే నేను ఇదైతే తీసుకున్నాను. దీని సైజ్ అయితే ఎంత అనేది నాకు అంతగా గుర్తులేదు. మీకు కావాలి అనుకుంటే నేను దీని కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇప్పుడు దీని చుట్టూ నేను కాయిన్స్ పెడతాను కాబట్టి ఇలా రౌండ్గా ఉండే బౌల్ కానీ లేదంటే ఇత్తడి చెంబులు కానీ ఇలా రౌండ్గా ఉంటాయి కదండి, అలాంటివి తీసుకుంటే ఫ్లవర్ షేప్ అనేది చాలా బాగా వస్తుంది. అందుకని నేనైతే తీసుకున్నాను. ఇప్పుడు ఇంకా ఈ కాయిన్స్ ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం నేను ఇక్కడ 3 పద్ధతుల్లో చూపిస్తానండి. ఫస్ట్ వన్ వచ్చేసి ఇలా డబల్ సైడెడ్ ప్లాస్టర్ ఉంటుంది కదండి, టేప్ ఉంటుంది కదా, దాంతో అయినా సరే మీరు అతికించుకోవచ్చు. లేదు అంటే మనకి ఇలాంటి గ్లూ స్టిక్స్ ఉంటాయి కదండి, ఇలాంటివి గన్ను లేకుండా ఓన్లీ స్టిక్స్ మాత్రమే ఉంటే వీటితో అయినా సరే మీరు అతికించుకోవచ్చు. లేదు అంటే మా దగ్గర గ్లూ గన్ ఉందండి అని అనుకున్నా సరే దాంతో అయినా సరే మీరు స్టిక్ చేసుకోవచ్చు. ఈ మూడింటితో కూడా నేను ఇప్పుడు చూపిస్తాను. ముందుగా అయితే నేను ఇక్కడ ఈ టేప్ తీసుకున్నానండి. డబుల్ సైడెడ్ టేప్ ఉంటుంది కదా, ఈ టేప్ని మీరు తీసుకున్న బౌల్ అంటే మీరు ఏది తీసుకున్నా సరే దానికి చుట్టూ అంటించేసుకోండి. నేను ఇక్కడ మీకు చూపించడం కోసమని నేను కొద్దిగా మీకు అంటించి చూపిస్తున్నాను. తర్వాత దానిపైన ఇలా రౌండ్గా కాయిన్స్ పెట్టేసుకోవడమే, అంతేనండి. మీరు ఇలా కూడా ఈ కాయిన్స్ని స్టిక్ చేసుకోవచ్చు. అయితే ఈ టేప్ కన్నా కాస్త గట్టిగా అతుక్కుంటుందండి. ఈ గ్లూ స్టిక్స్ అయితే కాస్త గట్టిగా అతుక్కుంటాయి. అందుకని మీ దగ్గర ఒకవేళ గ్లూ గన్ లేకపోయినా సరే ఇలాంటి స్టిక్స్ అనేవి మనకి ఏ ఫ్యాన్సీ స్టోర్స్లో అయినా సరే ఉంటాయండి. ఒక్క స్టిక్ వచ్చేసి 10 రూపాయలు లేదా 20 రూపాయలు అలా ఉంటుంది. మీరు ఒక్కటి తెచ్చుకున్నా సరే ఈ విధంగా దీపం దగ్గర పెట్టి దాన్ని కొంచెం వేడి చేశారనుకోండి, అది కొంచెం మెల్ట్ అవుతుంది. ఆ మెల్ట్ అయిన దాన్ని మనం ఈ విధంగా ఇక్కడ బౌల్కి పెట్టేసుకుంటే తర్వాత దానిపైన కాయిన్ పెట్టుకుంటే అతుక్కుపోతుందండి. అయితే ఇది మనం దీపం దగ్గర పెడుతున్నాం కాబట్టి ఇది కాస్త బ్లాక్గా అయిపోతుంది. అయినా సరే ఏం పర్వాలేదండి, అది డ్రై అయిపోయిన తర్వాత అదంతా కూడా ఊడొచ్చేస్తుంది. మళ్ళీ బౌల్ బ్లాక్గా అయిపోతుందేమో భయపడిన అవసరం లేదు, ఆ స్టిక్ అలా వచ్చేస్తుంది, పర్వాలేదు. మీ దగ్గర గన్న లేకపోయినా సరే ఇలాంటి గ్లూ స్టిక్స్ యూస్ చేసుకొని అతికించుకోవచ్చండి. నేనైతే ఇక్కడ గ్లూ గన్ అయితే యూజ్ చేస్తానండి, అందుకని ఇవన్నీ కూడా నేను తీసేస్తున్నాను. మీకు చూడండి, మీకు అర్థమవుతుంది. మనం పెట్టుకున్న గ్లూ స్టిక్ ఉంది కదండి, దాన్ని అలా పట్టుకొని తీసేస్తే మొత్తం పెచ్చిలాగా వచ్చేస్తుందండి. మళ్ళీ దానికి మరకలు పడడం, అది బ్లాక్ అవడం లాంటివి ఏమీ ఉండదు. మీకు చూపించడం కోసం ఇక్కడ చూపిస్తున్నాను చూడండి. ఇలా మొత్తం అన్నీ తీసేసాను. ఇప్పుడు నేనైతే గ్లూ గన్తో ఎలా స్టిక్ చేసుకోవాలో చూపిస్తాను. మీరు తీసుకున్న బౌల్కి పైనుంచి కాయిన్స్ పెట్టుకొని రావాలండి, కింద నుంచి కాకుండా పైనుంచి అలా కాయిన్స్ పెట్టుకొని వస్తే మనకి ఫ్లవర్ షేప్ అనేది తెలుస్తుంది. అందుకని పైనుంచి రౌండ్గా పెట్టుకొని రండి, నేను ఇక్కడ చూపిస్తున్న విధంగా. అయితే ఇక్కడ నేను గ్లూ గన్తో ఒక్కొక్క డాట్ పెట్టుకుంటున్నానండి. వెంటనే దానిపైన ఇలా కాయిన్ అయితే పెట్టేసుకోవాలి, ఎందుకంటే ఇది వెంటనే డ్రై అయిపోతుంది కాబట్టి. ఇలా గమ్ము పెట్టేసుకున్నాక వెంటనే కాయిన్స్ పెట్టేసుకోండి. ఇలా చుట్టూ పెట్టేసుకున్నాక ఇంకా కింద నుండి మధ్యలో అంటే కాయిన్స్ మధ్యలో వచ్చేటట్టు స్టిక్ చేసుకోండి. చాలా బాగా వస్తుందండి, ఒకసారి మీరు ట్రై చేయండి. గ్లూ గన్తో అయితే బాగా వస్తుందండి, చాలా గట్టిగా అతుక్కుంటాయి కూడా. మళ్ళీ మనకి ఎప్పుడు
కావాలంటే అప్పుడు ఈ కాయిన్స్ తీసేసి మళ్ళీ వాష్ చేసుకొని మళ్ళీ పెట్టేసుకోవచ్చండి. ఈ గ్లూ గన్ నేను మీషోలోనే తీసుకున్నానండి. ఇది కూడా నేను చాలా రోజుల క్రితమే తీసుకున్నాను. ఈ గన్ కూడా చాలా బాగా పనిచేస్తుందండి. ఈ గన్నతో పాటుగా ఈ స్టిక్స్ కూడా మనకి ఈ గ్లూ గన్ స్టిక్స్ కూడా మనకి వీటితో పాటే వస్తాయండి. 10 ఇస్తారు. చాలా బాగుందండి. ఒకవేళ మీరు కావాలనుకుంటే వీటి లింక్స్ నేను వీటి కోడ్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. ఇలా కాయిన్స్తో ఈ విధంగా తయారు చేసుకొని దీనిలో అమ్మవారిని పెట్టుకోవాలని ఒక చిన్న థాట్ అయితే వచ్చిందండి. అందుకని నేను వెంటనే నేను పూసలో ఈ విధంగా తయారు చేసుకొని నేను పూసలో అయితే పెట్టుకున్నాను. అయితే దీనికోసం చాలామంది అడిగారండి, అందుకని ఈ వీడియో అయితే షేర్ చేస్తున్నాను. అయితే మీకు నచ్చితే మీరు చేసుకోవచ్చండి, మీకు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు. కానీ అమ్మవారిని ఈ విధంగా పెట్టుకోవడంలో ఎలాంటి తప్పు లేదండి. ఆ అమ్మవారు మనకి ప్రసాదించే డబ్బులు అంటే కాయిన్స్ తోటి మనం ఈ విధంగా తయారు చేసి అమ్మవారిని దాంట్లోనే పెడుతున్నాం కాబట్టి ఎలాంటి తప్పు కూడా లేదు. మీరు కావాలనుకుంటే చేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. నేనైతే కాయిన్స్ అన్నీ కూడా ఈ విధంగా పెట్టేసుకున్నానండి. చూడండి, మొత్తం కింద వరకు కూడా ఈ కాయిన్స్ పెట్టేసుకోవాలి. లాస్ట్లో అయితే పెట్టుకోని అవసరం లేదు, చూపిస్తాను. చూడండి, అడుగున ఇలా వదిలేసుకుంటే సరిపోతుంది. అంతేనండి, చాలా ఈజీగా ఈ కాయిన్స్తో ఇలా ఫ్లవర్ కానీ లేదంటే ఇలా కాయిన్స్తో బౌల్ కానీ తయారు చేసేసుకోవచ్చు. చాలా బాగుంటుందండి, చూడటానికి అయితే చాలా అందంగా ఉంటుంది. కాయిన్స్ బౌల్ లానే అనిపిస్తుందండి. దీంట్లో అమ్మవారిని పెట్టుకుంటే ఇంకా అమ్మవారు చాలా కలగా కనిపిస్తారు. అమ్మవారిని కూడా పెట్టి చూపిస్తాను. అయితే ఈ బౌల్కి మధ్యలో ఖాళీ ఉంది కదండి, దాంట్లో నేను బియ్యం అయితే వేసుకుంటాను. అమ్మవారి విగ్రహాలు అవి మనం బియ్యంలోనే కదా పెట్టుకుంటాము, అందుకని నేను ఇక్కడ బియ్యం వేసుకొని అమ్మవారిని పెట్టుకుంటాను. అయితే ఈ విధంగా మనం పూజలో కానీ లేదంటే పూజా మందిరంలో అయినా సరే ఎక్కడైనా సరే పెట్టుకోవచ్చండి. నిత్యం పూజా మందిరంలో ఈ విధంగా కాయిన్స్లో అమ్మవారిని పెట్టుకుంటే ఇంకా చాలా మంచిదండి. ఆ అమ్మవారు మన ఇంట్లోనే తిష్ట వేసుకొని కూర్చున్నట్టుగా అనిపిస్తుంది. చాలా బాగుంటుందండి. నేను ఆల్రెడీ మా పూజా మందిరంలో పెట్టుకున్నాను కాబట్టి మీకు చెప్పగలుగుతున్నాను. పూజా మందిరానికి ఒక కళ వస్తుందండి, అంత చక్కగా అమ్మవారు కనిపిస్తారు. మన ఇంట్లో ఆ అమ్మవారు కాసుల వర్షం కురిపించిన విధంగానే ఉంటుందండి. చాలా కళగా ఉంటుంది. మీకు కూడా నచ్చినట్లయితే తప్పకుండా ఈ విధంగా చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.